నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా బంగారం ధరలు ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో విపరీతంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో అటువైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండుతోందని చెప్పొచ్చు. గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్లకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొందరు భౌతికంగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు, ఇంకొందరు డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటికి తోడు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇంకా గతంలో బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖజానాపై అదనపు భారం పడుతోందన్న కారణంతో దీన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక్కడ బంగారంపై డిజిటల్ గానే ఇన్వెస్ట్ చేసే వీలు కల్పించింది. దీని కాల పరిమితి 8 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతానికి ఈ స్కీమ్ నిలిపివేసిన గతంలో గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం రాబడి అందించాల్సి ఉంటుంది. కాల పరిమితి 8 ఏళ్లుగా ఉన్నప్పటికీ 5 ఏళ్లు పూర్తయిన తర్వాత ముందుగానే డబ్బులు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో గతంలో దీంట్లో చేరిన వారికి రిడెంప్షన్ ధరల్ని ప్రకటిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ స్కీమ్ నిర్వహిస్తోంది. తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్ 2018-19 సిరీస్ వీకు సంబంధించి ఆర్బీఐ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైజ్ ప్రకటించింది. 2026 జనవరి 22 నుంచి రీడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అప్పట్లో ఈ స్కీమ్ ఇష్యూ చేసినప్పుడు గ్రాము లేదా యూనిట్ ధర 3214గా ఉండేది. ఇక ఆన్లైన్లో అప్లై చేసి డిజిటల్గా పేమెంట్ చేసిన వారికి గ్రాముపై 50% డిస్కౌంట్ ఇస్తుంది. ఇలా గ్రాము 3164 రూపాయలకే అప్పట్లో అందుబాటులో ఉండేది. ఇప్పుడు గోల్డ్ బాండ్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైజ్ గ్రాముకి 14,853గా ఉంది. ఇక్కడ గ్రాముపైనే 14,853 నుంచి 3,164 తీస్తే 11,689 లాభం వచ్చింది. ఇది పర్సంటేజ్లో చూసుకుంటే 370% రాబడొచ్చింది. అంటే 7 ఏళ్ల కిందట ఇందులో 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 4.70 లక్షలు వచ్చాయి. ఇంకా గోల్డ్ బాండ్లపై ఆర్బీఐ వార్షిక ప్రాతిపదికన 2.50% వడ్డీ అందిస్తోంది. ఇది 30,000 వరకు వస్తోందని చెప్పొచ్చు. ఇలా అప్పట్లో 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 5 లక్షల వరకు వచ్చిందని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.